ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మంచి ప్రభుత్వం ఎన్నుకున్నందుకు వాళ్ళు గర్వపడుతూ వాళ్ళే ఎంతోమంది ముందుకొచ్చి నిన్న మొన్నట్లో నేను రకరకాల ప్లేసెస్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారే ముందుకొచ్చి ఎంత సంతోషంగా ఉన్నాము, ఎందుకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మనకి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడమే కాకుండా ఇంతకుముందు జరిగిన దారుణాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రభుత్వం హాయంలో బయటికి తీస్తా ఉన్నారు. గత 5 ఏళ్ళలో జరిగిన దారుణాలన్నీ అందుట్లో ఒకదాని తర్వాత ఒకటి చూస్తుంటే విస్తుపోయే నిజాలు తట్టుకోలేనట్టుగా ఉన్నాయి. అవి చూస్తుంటే ప్రధానంగా అన్నిట్లోకి ప్రధానంగా హిందువుల ఆరాధ్య దైవం, ఇప్పుడు మోస్ట్ పాపులర్ గాడ్ ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు. అలాంటి అత్యంత పవిత్రమైన ఆలయంలో ఆయనకి డబ్బులు కొదవలేదు, కొన్ని వేల కోట్లు ఉన్నాయి, రోజువారీ భక్తులకు అంతే లేదు. ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా మన ఆంధ్రాలోనే కాకుండా ఇండియా వైడ్ గాను అలాగే ప్రపంచవ్యాప్తంగాను అత్యంత ధనికమైన దేవాలయం అది. అలాంటి దేవాలయంలో వీళ్ళేదో ఆదా చేద్దామన్నట్టుగా కల్తీ నెయ్యిని తీసుకుని రావటం అనేది ఎంత దుర్మార్గమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది కొన్ని కోట్ల మంది భావాలకి విరుద్ధంగా వాళ్ళు బాధపడేట్టుగా ఇంత దుర్మార్గంగా వ్యవహరించి ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఎంత దారుణాలు చేసిందనేది ఒకసారి ఆలోచించండి. ఇది బయటకు వచ్చేసరికి సడన్ గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో అర్థం కాల. ఇప్పుడు దాకా ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. వరదల్లో నానా రకాల తంటాలు పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి కంచుకోట అన్నట్టుగా ఇంతకు ముందు పొద్దాక మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి నందివాడ మండలం మొత్తం మునిగిపోతే ఒక్క మనిషి కనపడలా, ఒక్కళ్ళు రాలా దగ్గరికి. ఇలాంటి పనికిమాలినాళ్ళు వచ్చి ఇప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి పాపులారిటీని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారంటే అసలు ఎవరన్నా బుద్ధుండా మాట్లాడతాను. పాపులారిటీలో చంద్రబాబు నాయుడు గారు స్కై రాకెట్ లో ఉన్నారు. ఆయన హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది పాపులారిటీ బికాస్ ఆఫ్ హిజ్ వర్క్. ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయన చేసుకొస్తున్న చర్యలను బట్టి ఆయనకి ఎక్కడో ఉంది. అధపాతాళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది పాపులారిటీ విషయంలో అధపాతాళంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈయన మీద ఇంకా బురద చల్లడానికంటే, ఎందుకంటే బురద చల్లాల్సిన పని మీకే దిక్కు లేదు, ఇంకా అయిపోయి ఉన్నారు. 11 సీట్లు మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మాట్లాడిన పనికి మాలిన గడ్డం వేసుకున్న వ్యక్తి అయితే కనుక అతనికి ప్రజలు భయంకరంగా చీకొట్టారు. 53,000 మెజారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఇతన్ని చీకొడతాం అనే దానికంటే ఇప్పుడు అతను అంతకుముందు చేసిన పనికిమాల వ్యాఖ్యలన్నిటికీ ఆన్సర్ ఇచ్చేట్టుగా అతను 4 సార్లు గెలిచిన మెజారిటీ అంతా కలుపుకున్నా కూడా లేనట్టుగా అంత దారుణంగా ధిక్కరించి చీకొట్టిన వ్యక్తి ఇతను వచ్చి ఇప్పుడు విశ్వాసనీయత గురించి మాట్లాడతాడు. విశ్వాసనీయత అంటే పైగా దేవుడు అంట 40 సార్లు ఎక్కడికో తిరుపతి వెళ్ళాను, ఏదో నడుచుకుంటూ వెళ్ళాను, గుండు కొట్టించాను 22 సార్లు, రకరకాలుగా సోది మాటలన్నీ చెప్తా. తిరుపతి వెళ్ళినంత మాత్రాన నీకు కాశీదారాలు కట్టుకున్నంత మాత్రాన నీకు విశ్వాసనీయత వచ్చేది. నువ్వేం మాట్లాడావో ఒకసారి గుర్తుపెట్టుకో. ఇంతకు ముందు ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరక్కొడితే బొమ్మే కదా అన్నావు. బొమ్మే కదా ఆంజనేయ స్వామి విగ్రహం కొడితే ఆంజనేయులకి ఏమైనా పోద్దా? ఎంత అంటే అలసత్వంతో మాట్లాడావు, ఎంత దారుణంగా మాట్లాడావు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు. అది అందుకే నేను ఎంత చీకొట్టారు. ఒక వెండి పోతే ఎంత అవుద్ది ఖర్చు, వెండి విగ్రహాలు వెండి సొత్తు పోతే మన దుర్గమే అవి ఎంత ఖర్చు అవుద్ది. ఒక రథం తగలబడిపోతే రథమే కదా తగలబడింది. ఇలాంటి మాటలు మాట్లాడి నువ్వు నేను హిందూయిజాన్ని నేను 40 సార్లు వెళ్ళాను అన్నంత మాత్రాన సరిపోదు. ఇవన్నీ ప్రజలందరికీ గుర్తున్నాయి. నువ్వు అసలు నిజంగా ఒక భక్తిపరుడు అయితే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారు. విగ్రహాన్ని పట్టుకుని బొమ్మే కదా అంటారా? ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బొమ్మే కదా అని ఎవరైనా ఒక్కళ్ళు అనగలుగుతారా? భక్తులు ఎవరైనా కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలాంటి పనికిమాలిన మాటలు మాని ఆల్రెడీ నిన్ను చీకొట్టారు. మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా దారుణంగా చీకొట్టారు. ఇద్దరికే విశ్వసనీయత లేదు. అది మీకొక్కడికే కాదు, జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు. ప్రజలు చక్కగా తీర్పు చెప్పారు. అది దాని గురించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా అది గుర్తుపెట్టుకో. ఈ రకంగా మీరు వచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడే నీకు ఉన్న కొద్దిపాటి
ఏదన్నా జనాల్లో ఉండే కొంచెం ఏమన్నా మిగిలి ఉంటే అది కూడా పోతుంది. ఆల్రెడీ అందరికీ తెలుసు నీ ఒక్కడి మాటల వల్ల వైసీపీ 2% ఓట్లను పోగొట్టుకుంది. మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఈ టైంకి నువ్వేదో కాపాడుతున్నావు అనుకుంటావు జగన్మోహన్ రెడ్డిని. లేదు ఆయన దగ్గర ఏమన్నా తీసుకుంటానికి వస్తాను, మరి ఏమన్నా గ్రూపులు ఏమన్నా ముడతాయేమో అవి పట్టుకుంటాం, ఎల్లి కలుస్తావు అవి పట్టుకుంటావు, వచ్చేసి పక్కన కూర్చుని ఏదో సోది మాటలు పట్టిపోతూ ఉంటావు. ఇక నుంచి ఇప్పటికైనా చెప్తున్నాను, నువ్వు పిచ్చ మాటలు మానేయి. నీకు గుడివాడ వచ్చే ధైర్యం లేదు, గుడివాడలో అడుగుపెట్టే ధైర్యం కూడా లేదు నీకు. నువ్వు ఈసారి గుడివాడ వస్తే ప్రజలు ఎంతలా చీకొడతారో నువ్వే చూద్దు. కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెబుతూ ఉంటావు కదా, నేనే కింగు, నేనే కథ కమామిష్ అని. నీకు గుడివాడలోకి అడుగుపెట్టి వాళ్ళని ఒకసారి పలకరించి చూడు, ఎంత అసహించుకుంటారు అనేది నీకు స్పష్టంగా కనపడుతుంది. ఏ మాత్రం అయినా కానీ మనిషి అయితే మళ్ళీ కనపడకుండా వెళ్ళిపో. నువ్వు అట్లీస్ట్ జనాల దృష్టిలో నువ్వు గుర్తొస్తే చాలు. ప్రజలకు వచ్చే ఒకే ఒకటి ఆవేశం, ఒక్క భావం వస్తే నువ్వు కనపడగానే వాళ్ళు చూస్తే ఆవేశం, వాళ్ళు కనుక నీ మొహం చూస్తేనే ఆవేశపడుతున్నారు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి పిచ్చి మాటలు మాడితే మాత్రం ఊరికిన ప్రసక్తి లేదు. నీ సంగతి ఏంటనేది మేము లీగల్గానే మేము చూపిస్తాం. నువ్వెన్ని అరాచకాలు చేసావు కూడా అన్నీ బయటకు వస్తావని ప్రతి త్వరలోనే రెడీగా ఉండు. ప్రతిదీ ఒకటి కన్వెన్షన్లో చేసిన అరాచకాలే కాదు, జనాలందరి దగ్గర ఎన్ని భూములు కొట్టేసావో ప్రతిదీ బయటకు వస్తావుంది. నువ్వు రెడీగా ఉండు. నీ జీవితంలో మళ్ళీ ప్రజలకి ఎప్పుడు కనపడకుండా ఉంటే నీకు మంచిది, జనాలు కూడా ప్రశాంతంగా ఉంటారు. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.